వైసీపీ సీనియర్లకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ వరుసగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జీలను మార్చేస్తూ వారికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు జగన్. ఆ లీడర్ ఈ లీడర్ అంటే తేడా లేకుండా పార్టీలో ఉన్న మెజారిటీ నేతల నియోజకవర్గాలను వైసీపీ అధినేత జగన్ మార్చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు కూడా జగన్ షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఇంతకు అంబటి రాంబాబుపై ఆ పార్టీ అధినేత జగన్ ఎటువంటి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు, దాని కథా కమామిషు ఏంటి, ఈ స్టోరీలో చూడండి. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ షాక్ ఇచ్చారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి అంబటిని తప్పిస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో అంబటి రాంబాబు ఇక వైసీపీలో నోటి సేవకే పరిమితం కావాల్సిందే అన్న సందేహాలు మొదలవుతున్నాయి. ఇప్పటి వరకు అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జగన్ ఆ స్థానం నుంచి అంబటి రాంబాబును తీసేయడంతో ఆయనకు పదవి లేకుండా పోయింది. సత్తెనపల్లికి కొత్త నేతను ఇన్ఛార్జిగా నియమించారు జగన్. అయితే సత్తెనపల్లి నియోజకవర్గ బాధ్యతల నుంచి అంబటిని తప్పించి గుంటూరు జిల్లా అధ్యక్షుడు అనే పదవిని ఆయనకు కట్టబెట్టారు. దీంతో ఇక ముందు ప్రెస్ మీట్లు పెట్టి విపక్షంపై విమర్శలు చేయడం తప్ప ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు ఉండవు. అంబటి రాంబాబును ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పించడంతో ఆయన అనుచరులు కొంత అసహనానికి లోనవుతున్నారట. అంబటిని సత్తెనపల్లి నుంచి తప్పించిన జగన్ ఆ స్థానంలో మరో నేతకు ఆ బాధ్యతలను అప్పగించారు. అయితే సత్తెనపల్లి ఇన్ఛార్జి కోసం ఆళ్ల రామకృష్ణారెడ్డి గట్టిగా ప్రయత్నించారు. కానీ ఇప్పుడే వద్దని అనుకున్నారు. దీంతో నర్సరావుపేటకు చెందిన గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి అయితే కరెక్ట్ అంటూ కొన్ని నివేదికలను తెప్పించుకున్న పార్టీ అధినేత జగన్ చివరకు ఆయనకే సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను కట్టబెట్టారు. గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఆర్థికంగా అన్ని రకాలుగా పార్టీకి అండగా ఉంటారన్న రిపోర్ట్స్ రావడంతో ఆయనను పిలిచి మాట్లాడిన జగన్ ఇన్ఛార్జిగా ఖరారు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా అధికారికంగా ఆయన పేరును ప్రకటించారు. అయితే గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఎవరూ సత్తెనపల్లిలో 90% మందికి వైసీపీ క్యాడర్కు తెలియదట. ఆయన నర్సరావుపేటలో స్థిరపడ్డారు. అయితే ఆర్థికంగా బాగా ఉన్నవాడని తేలడంతో జగన్ ఆయనకే ఛాన్స్ ఇచ్చారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సత్తెనపల్లి నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిగా గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని నియమించడంతో అంబటి రాంబాబు కొంత అసంతృప్తికి లోనయ్యారట. పైకి నవ్వుతూ కనిపించినా లోలోపల మాత్రం పార్టీ అధిష్టానం తీరు పట్ల కొంత కోపంగానే ఉన్నారని టాక్. అంబటి అనుచరులు కూడా పార్టీ అధినేత తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. సత్తెనపల్లి నుంచి అంబటిని తప్పించడంతో ఇక సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎటువంటి జోక్యం చేసుకోవద్దని ఆయనకు నేరుగా చెప్పేశారట జగన్. ఇక అంబటి సోదరుడు అంబటి మురళీకృష్ణకు పొన్నూరు ఇన్ఛార్జి పదవి అప్పగిస్తామని, ప్రత్యక్ష రాజకీయాలకు అవసరం లేదని తేల్చి చెప్పేశారట. ఇక నుంచి పార్టీ కోసం పనిచేయాలని అంబటి రాంబాబుకి సూచించినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే పార్టీ అధినేత జగన్ చెప్పినట్లు అంబటి నడుచుకుంటారా లేక మరేదైనా స్టెప్ తీసుకుంటారా అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది. మొత్తానికి నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తూ సీనియర్ నేతలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ వరుస షాకులిస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చడంతో తమకు పట్టున్న నియోజకవర్గాలను వదిలిపెట్టి కొత్త నియోజకవర్గాలకు వెళ్లేందుకు నేతలు ససేమిరా అంటున్నారట. పార్టీ అధినేత తీరుపై నేతలు లోలోపల గుర్రుగా ఉంటున్నారట. పైకి కక్కలేక మింగలేక వైసీపీ లీడర్స్ లోలోపల మదన పడుతున్నారట. అయితే రానున్న రోజుల్లో పార్టీలో ఇంకెన్ని మార్పులు చేర్పులు ఉంటాయో అని నేతలు టెన్షన్ పడుతున్నారు. సత్తెనపల్లి నుంచి అంబటిని తప్పించడంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది. సత్తెనపల్లి కొత్త ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి నియోజకవర్గంలో పార్టీని పరుగులు పెట్టిస్తారా లేదా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.